సార్ ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క గారు తెలంగాణ డిప్యూటీ సీఎం పుప్పాలగూడలో కూడా 450 ఎకరాలు ఐటీకి కేటాయించారని చెప్పి కూడా మనం వినిపించిన మాట. సో ఒకసారిగా ఐటీ కేటాయించిన ల్యాండ్స్ చుట్టుపక్కల రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఏదైనా ఇప్పుడు ఫ్యాబ్ సిటీ ఐటీ అనగానే మనకి ఏం గుర్తు వస్తుందండి ఆటోమేటిక్ ఏంటంటే ఒకసారిగా భూములు విపరీతంగా పెరిగిపోతాయి. ఐటీ కంపెనీస్ వస్తే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఆల్రెడీ చూసాం. అవును, అంటే ఐటీ ఇప్పుడు కొద్ది స్లో డౌన్ ఉందండి ఐటీ మార్కెట్. బట్ అదర్ ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. ఎందుకంటే పుప్పాలగూడ అనేది ఆల్రెడీ నోన్ ప్లేస్, ఆల్రెడీ అమ్ముతున్నారు. అందులో స్పెసిఫిక్గా 450 ఎకరాలు డిక్లేర్ చేశారంటే ఇప్పుడు కోకాపేటకి ఎంత అయిపోయిందో పుప్పాలగూడ కూడా అంత అయిపో వస్తుంది మేబీ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రేట్లు కూడా ఏం తక్కువ లేవు. కాకపోతే నాకు తెలిసిన ఇన్నర్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 450 ఎకరాల్లో ఎక్కువ శాతం రెసిడెన్షియల్ పర్పస్ ఇస్తున్నారు. జనరల్గా ఇండస్ట్రీ కారిడార్ ఇస్తారు. ఇక్కడ మిక్స్ ఉంది. ఎట్లయితే 4 సస్టైనబుల్ సిటీలో ఇప్పుడు సపోజ్ ఐటీ కారిడార్ అంటే రెసిడెన్షియల్ ఉండదు, ఓన్లీ ఐటీ. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా గవర్నమెంట్ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్కి, పెద్ద పెద్ద వాళ్ళకి, అక్కడ పొలిటికల్ లీడర్స్కి, ఎంపీస్కి, ఎమ్మెల్యే ఇల్లులతో పాటు ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ సెగ్మెంట్. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. మిక్స్డ్ రియల్ ఎస్టేట్ అంటే మిక్స్డ్ అంటే అన్ని రకాలు, రీటైల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, ఆఫీస్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ద రేట్స్ ఆర్ గోయింగ్ టు రైజ్. అంటే అసలు మామూలుగా మార్కెట్ ఎలా ఉంది సార్ పుప్పాలగూడ చుట్టుపక్కల? ఇప్పుడు బాగానే ఉందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇప్పుడు పెరుగుతుంది. బట్ పెరగాల్సిన ఒకప్పుడు ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్ లేదు. బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ సైడ్ వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రతి ఛానల్లో ప్రతి యాంకర్ కూడా అడిగేది ఆల్వేస్ డిబేట్, డమాల్ అయిందా పడిపోయిందా. సో నేను చాలాసార్లు ఇచ్చాను. డమాల్ అనేది అవదండి. రియల్ ఎస్టేట్కి 2 కాయిన్స్, ఒక కాయిన్ ఉంటుంది, ఒక కాయిన్కి 2 వైపులు ఉంటుంది. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్డర్ మార్కెట్ అంటే సెల్లర్స్ మార్కెట్, ఈ గవర్నమెంట్లో బయ్యర్స్ మార్కెట్. అంటే ఎలా డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ కండిషన్స్. నేను చెప్పక్కర్లేదు. మార్కెట్లో ట్రాన్సాక్షన్ అవుతూ పోతుంటే రేట్లు. ఇప్పుడు మీరు ఒక ₹1 కోటి కొన్నారు, మీరు ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత 1,50,00,000 అమ్మేస్తారు. ఎవడో దొరుకుతాడు ఆ ప్లేస్లో కావాలని. అట్లా 1,50,00,000 ఆయన ఇంకోటి 2-3 సంవత్సరాలు 3 కోట్లకు అమ్ముతాడు. అంటే ₹1 కోటి 3 కోట్లు అయిపోయింది నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. అలా ట్రాన్సాక్షన్ అవుతుంది. లాస్ట్ అయిన డీలే ఇప్పుడు జూబ్లీహిల్స్లో మంత్రి అని ప్రాజెక్ట్ ఉంది. అంతకుముందు మేటాస్, ఎన్సీసీ, ఐసిఐసి అనుకుంటా, ముగ్గురు కలిపి మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 60-70-80 వేలు ఉన్నది 1,36,000 గజం కొన్నారు ఎప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. కానీ ఆ ప్రాజెక్ట్ రాలేదు. కేపీఆర్ పార్క్లో ఒక పార్ట్, అది మీరు చూసుకుంటే చూసాను. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ ఏపీ తెలంగాణ, అందులో డౌట్ లేదు. బట్ ప్రాజెక్టు చేతులు మారాయి కదా. అది అవ్వలేదు. ఇంకోటి వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా మంత్రి వచ్చి ఇప్పుడు అమ్మలేకపోతున్నారు ప్రాజెక్ట్స్. 25,000, 26,000 అడుగు చెప్తున్నారు. అంత డబ్బులు కొట్టుకున్న ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు మనం. కాకపోతే లొకేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఎటు చూసినా గ్రీనరీ, అటు చూసినా ఇటు చూసినా గ్రీనరీ ఉంటుంది మొత్తం ఎంటైర్ కేబీఆర్ పార్క్. అదొక మామూలు మనం హైదరాబాద్కి హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం గొడవ అయింది. అందులో కూడా కొన్ని ఎకరాలకి వేరే ఇండస్ట్రీకి ఇద్దామని చెప్తే స్టే వచ్చింది కోర్టు. సో హైదరాబాద్కి 2 లంక్స్ అంటే ఒకటి కేబీఆర్ పార్క్, ఒకటి హెచ్సియు. అలాంటి గ్రీనరీని చేసి అమ్మారు. కానీ తర్వాత మార్కెట్ కొలాలి. ఒకసారి 80,000 నుండి 1,36,000 అంటే అంత జంపు సడన్గా చేయలేదు. సో అది ఏ స్ట్రాటజీ, హైరైజ్ ఇస్తారని. ఇప్పుడు హైరైజ్ ఇవ్వట్లేదు. ప్రాజెక్ట్ ఎందుకు అయిందంటే హైరైజ్ ఇస్తేనే ఆ రేట్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. లొకేషన్ బెస్ట్, అఫోర్డబిలిటీ కూడా చూడాలి కదా.